వెల్కమ్ టు మనబడి వీడియోస్. చదువులో రాణించే విద్యార్థుల అందరికీ సహాయం చేయడానికి దేశ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రైవేట్ సంస్థలు ఫైనాన్షియల్ ఎయిడ్ అంటే ఆర్థిక సహాయాన్ని అందిస్తూ ఉంటాయి. స్కాలర్షిప్స్, ఫెలోషిప్స్, లోన్స్ లాంటివి వీటిలో ఉంటాయన్నమాట. అలాంటి స్కాలర్షిప్స్లో బాలికల అభ్యున్నత కోసం, వారి స్కిల్స్ అండ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ చేయడం కోసం భారత ప్రభుత్వం అర్హులైన బాలికలకు ప్రగతి స్కాలర్షిప్స్ పేరిట సంవత్సరానికి 50,000 అందిస్తుంది. మరి ఈ స్కాలర్షిప్స్ ఎంతమందికి ఇస్తారు, అర్హులెవరు, ఏ కోర్స్ వారికి ఇస్తారు, అప్లై చేయడానికి ఏంటి ప్రాసెస్ అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ఇలాంటి స్కాలర్షిప్స్ సంబంధించి ఎన్నో వీడియోస్ చేశాను. సో డిస్క్రిప్షన్లో వాటి లింక్స్ అయితే ఇస్తాను, ఖచ్చితంగా చూడండి. అలాగే ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ అయితే మీకు ఈ రకంగా ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ బెల్ ఐకాన్ అనేది కనబడుతుంది. ఈ బెల్ ఐకాన్ పైన మళ్ళీ క్లిక్ చేశారనుకోండి, ఆల్రెడీ మీకు టిక్ మార్క్ అనేది పర్సనలైజ్ పైన ఉంటుంది. అది తీసేసి ఆల్ అనే దానిపైన పెట్టాలి. అంటే డైరెక్ట్గా మీరు ఆల్ అనే దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా టిక్ మార్క్ వచ్చేస్తుంది. సో వన్స్ ఆల్ అనేది ఈ రకంగా వస్తుంది. వచ్చిన తర్వాత మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది, కాబట్టి ఏ వీడియో కూడా మిస్ అవ్వరు. అలాగే ఇక్కడ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరి ఈ ప్రగతి స్కాలర్షిప్కి అర్హులు ఎవరో చూద్దాం. ముందుగా అయితే గర్ల్ క్యాండిడేట్స్ అయితే ఉండాలి. ఆ గర్ల్ క్యాండిడేట్స్ కూడా ఫస్ట్ ఇయర్ ఆఫ్ డిగ్రీ లెవెల్ కోర్స్ చేస్తుండాలి, లేదా సెకండ్ ఇయర్ కోర్స్ డిగ్రీ కోర్స్ చేస్తుండాలి. అది కూడా లేటరల్ ఎంట్రీ వాళ్ళకి, అంటే డిప్లొమా వాళ్ళకి సంబంధించి సెకండ్ ఇయర్ కోర్స్లో జాయిన్ అవ్వచ్చు. మాక్సిమం 2 గర్ల్ చైల్డ్ పర్ ఫ్యామిలీ వాళ్ళు ఎలిజిబిలిటీ, అంటే ఒక ఫ్యామిలీ నుంచి 2 గర్ల్ చైల్డ్ అయితే ఎలిజిబుల్. దెన్ ఫ్యామిలీ ఇన్కమ్ టోటల్గా 8 lakhs per annum మించి ఉండకూడదు. దీనికి సంబంధించిన వ్యాలిడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ స్టేట్ కానీ లేకపోతే యూనియన్ టెరిటరీ గవర్నమెంట్ కానీ ఇచ్చినది వాళ్ళు ఎన్క్లోజ్ చేసి ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. మొత్తం ఎన్ని స్కాలర్షిప్స్ ఉంటాయి? మొత్తం 5,000 స్కాలర్షిప్స్ త్రూ అవుట్ ఇండియాలో ఉంటాయి. అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 566 స్కాలర్షిప్స్ ఉంటాయి. అలాగే తెలంగాణకి సంబంధించి 424 స్కాలర్షిప్స్ ఉంటాయి. ఇన్ కేస్ ఒకవేళ ఈ 5,000 స్కాలర్షిప్స్లో ఎవరైనా ఎలిజిబుల్ కాని వాళ్ళు ఆంధ్రప్రదేశ్ నుంచి కానీ లేకపోతే తెలంగాణ నుంచి కానీ కోటా అయిపోయిన తర్వాత వేరే రాష్ట్రాల నుంచి ఎలిజిబుల్ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ కోటా అనేది పెంచుతారు. మరి ఈ స్కాలర్షిప్ ఎవరికి ఇస్తారు? ఈ స్కాలర్షిప్ ఓన్లీ ఫర్ గర్ల్స్, అంటే బాలికలకి మాత్రమే ఇస్తారు. దట్టు ఇంజనీరింగ్లో జాయిన్ అయిన బాలికలకి మాత్రమే ఉంటుంది. అది కూడా ఫస్ట్ ఇయర్ ఫర్ రెగ్యులర్ కోర్సెస్. అలా కాకుండా డిప్లొమా నుంచి వచ్చిన ప్రతి ఒక్క విద్యార్థిని లేటరల్ ఎంట్రీ, అంటే సెకండ్ ఇయర్ నుంచి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి ఇస్తారు. ఇంటర్మీడియట్ రాసి, ఇంటర్మీడియట్తో పాటు ఎంసెట్ ఆర్ఎల్స్ జేఈ రాసి జాయిన్ అయిన ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి మాత్రం ఫస్ట్ ఇయర్ వరకు ఎలిజిబుల్. సో ఈ స్కాలర్షిప్ని మీ కాలేజ్ ఫీజుకి కానీ, స్టేషనరీస్ కానీ, బుక్స్ కానీ, ఎక్విప్మెంట్స్ కానీ, సాఫ్ట్వేర్స్ కానీ వీటికన్నిటికి కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. దీనికి సంబంధించి ఏమి డాక్యుమెంట్ ప్రూఫ్ అయితే వాళ్ళు మళ్ళీ అడగరు మీరు దేనికి ఉపయోగించారని. ఈ స్కాలర్షిప్స్ నేరుగా మీ అకౌంట్లోనే పడిపోతుంది. దీన్ని డీబీటీ మోడ్ అంటారు. ఈ మోడ్ ద్వారా ఏదైతే స్కాలర్షిప్ మీ గవర్నమెంట్ ఇష్యూ చేస్తుందో అది మీ పర్సనల్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్లో పడిపోవడం జరుగుతుంది. మరి ఈ స్కాలర్షిప్ని ఎలా అప్లై చేయాలి అంటే, ఈ స్కాలర్షిప్ కోసము ప్రతి ఒక్క స్టూడెంట్, ఎలిజిబుల్ స్టూడెంట్స్ అందరూ కూడా నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ NSP అనే పోర్టల్లోకి అప్లై చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ పోర్టల్లో ఎవరైతే అప్లై చేస్తున్న స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ అండ్ రికగ్నైజ్డ్ కాలేజెస్ నుంచి వాళ్ళ గ్రాడ్యుయేషన్ అనేది పర్సూ చేస్తూ ఉండాలి. రికగ్నైజ్డ్ అంటే ఉస్మాన్ యూనివర్సిటీ, JNTU కాకినాడ, JNTU అనంతపూర్, హైదరాబాద్, ఇలా AICT అప్రూవల్ ఉన్న యూనివర్సిటీస్కి మాత్రమే వీళ్ళు ఉంటారు. అలాగే అట్లానే ఆటోనామస్ ఆర్ఎల్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ యూనివర్సిటీస్ ఏవైతే ఉంటాయో ప్రైవేట్ యూనివర్సిటీస్, ఆ స్టూడెంట్స్ అయితే మాత్రం నాట్ ఎలిజిబుల్. సో పూర్తిగా ఇది మెరిట్ పైన ఆధారపడి ఉంటుంది, కాబట్టి ఎక్కువ మార్కులు ఎవరికైతే వచ్చాయో ఇంటర్మీడియట్లో యాజ్ వెల్ యాజ్ ఎగ్జామినేషన్ వాటిలో ఎక్కువ మార్కు వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది. ఇన్ కేస్ ఆ రకంగా మార్కుల్లో కూడా టై అయితే తర్వాత ఇంటర్మీడియట్ మార్క్స్ చూస్తారు. ఇంటర్మీడియట్ మార్క్స్లో కూడా టై అయితే 10th క్లాస్ మార్క్స్ చూస్తారు. 10th క్లాస్ మార్క్స్ కూడా టై అయితే ఎవరికైతే ఎక్కువ ఏజ్ ఉంటుందో వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. స్కాలర్షిప్ మొదటి సంవత్సరంతో పాటు 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరానికి కూడా ఇవ్వడం జరుగుతుంది. దానికి మీరు మళ్ళీ సపరేట్గా ఎవ్రీ ఇయర్ అప్లై చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మీ డిగ్రీ కోర్సు మీ ఇంటర్మీడియట్ తర్వాత 2 years లోపల మీరు స్టార్ట్ చేసేసి ఉండాల్సి ఉంటుంది. అంతే తప్ప 2 years తర్వాత మీరు డిగ్రీ కానీ పర్సూ చేయడం స్టార్ట్ చేస్తే ఆ స్కాలర్షిప్కి నాట్ ఎలిజిబుల్. ఇయర్లో స్కాలర్షిప్ ఉంది, ఫస్ట్ ఇయర్ సరిగ్గా కాలేజ్ అటెండ్ కాకుండా డ్రాప్ అవుట్ అయ్యి సెకండ్ ఇయర్ మళ్ళీ మేము అప్లై చేస్తాము అని అంటే అప్పుడు మీరు ఈ స్కాలర్షిప్కి నాట్ ఎలిజిబుల్. ముఖ్యంగా ఈ స్కాలర్షిప్ రావాలంటే మీకు ఎటువంటి ఆర్థిక సహాయం స్కాలర్షిప్స్ రూపంలో కానీ, ఎమాల్యుమెంట్స్ రూపంలో కానీ, శాలరీ రూపంలో కానీ, స్టైపెండ్ రూపంలో కానీ మీకు ఇన్స్టిట్యూట్ ద్వారా కానీ లేకపోతే ప్రభుత్వం ద్వారా కానీ మీకు వచ్చి ఉండకూడదు. అలాంటి విద్యార్థులకు మాత్రమే ఈ స్కాలర్షిప్కి అర్హులు. ఇన్ కేస్ మీకు ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కులు CGPA ఉంటే దాన్ని పర్సంటేజ్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. అంటే CGPA పాయింట్స్ ఇంటూ 9.5 ఏదైతే ఉంటుందో దాన్ని పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేసుకోవాలి ఉంటుంది. అలా కాకుండా బోత్ CGPA కానీ టోటల్ మార్క్స్ కానీ మీ మార్క్ షీట్లో ఉంటే అప్పుడు మార్క్ షీట్కి ప్రయారిటీ ఇస్తారు. ఇన్ కేస్ ఒకవేళ మీ మార్క్ షీట్లో గ్రేడ్స్ ఉంటే A1, A2, B1, B2 ఉంటే దాన్ని CGPA కింద కన్వర్ట్ చేసుకుని CGPA నుంచి మళ్ళీ పర్సంటేజ్ కింద కన్వర్ట్ చేసుకొని ఆ పర్సంటేజెస్లో ఎవరికైతే హైయెస్ట్ వస్తుందో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ప్యూర్లీ మెరిట్ బేస్డే
ఉంటుంది. ఏ స్టూడెంట్కి అయితే ఎక్కువ మార్కులు ఇంటర్మీడియట్లో వస్తాయో వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ అక్కడ టై అయితే మళ్ళీ 10th మెరిట్ లిస్ట్ అయితే చూడడం జరుగుతుంది. ఇన్ కేస్ అక్కడ కూడా టై అయితే ఖచ్చితంగా వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ని తీసుకుంటారు. సో ఈ రకంగా మీకు స్కాలర్షిప్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నేషనల్ పోర్టల్లో మీరు స్కీమ్ పోర్టల్ ఏదైతే స్కాలర్షిప్ పోర్టల్ ఉందో దాంట్లో మీరు అప్లై చేసుకోవాలి. ఆ నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్కి సంబంధించిన వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. దానిపైన క్లిక్ చేసి మళ్ళీ మీరు అక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ వెబ్సైట్ ఈ రకంగా ఉంటుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు న్యూ రిజిస్ట్రేషన్ పైన ఫస్ట్ టైం రిజిస్టర్ అయ్యే వాళ్ళు న్యూ రిజిస్ట్రేషన్ పైన అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ న్యూ రిజిస్ట్రేషన్ అనేది అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ ఖచ్చితంగా అప్లై చేసుకునే ప్రాసెస్ అయితే ఉంటుంది. ఫ్రెష్ అప్లికేషన్ అంటే ఫస్ట్ ఇయర్కి సంబంధించిన వాళ్ళైతే ఫ్రెష్ అప్లికేషన్ కాకుండా సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ వాళ్ళు రెన్యువల్ అప్లికేషన్ అంటే ఇంతకుముందు మీరు నేషనల్ స్కాలర్షిప్ పోర్టల్ ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్క స్టూడెంట్ అయితే రెన్యువల్ అప్లికేషన్ పైన అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఈ రకంగా మీరు నేషనల్ scholarships.gov.in వెబ్సైట్కి వెళ్తే రిజిస్ట్రేషన్ యాజ్ వెల్ యాజ్ అప్లికేషన్ అప్లై చేసే ప్రాసెస్ ఈ రకంగా ఉంటుంది. ఇన్ కేస్ ఈ అప్లికేషన్ ప్రాసెస్ మీకు సరిగ్గా రాకపోతే నా ప్రీవియస్ వీడియోస్ లేదంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, దానికి సంబంధించిన వీడియో చేయడం జరుగుతుంది. సో విష్ యూ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.